ఈ వారం తులారాశి వారిని పరిశీలించి చూస్తే చాలా సంతోషకరంగా గడపదగినటువంటి కాలం. ముఖ్యంగా విరోధాలన్నిటినీ తొలగించుకుంటారు, ప్రశాంతత కోసం ప్రయత్నిస్తారు. అది ప్రతి వ్యక్తి కూడా మార్గదర్శకంగా తీసుకోవాల్సిన పరిస్థితి. చిత్తా నక్షత్ర జాతకులు నేను నా జీవితం అనేటటువంటి ఆనందంతో ప్రశాంతంగా విరోధాలన్నింటినీ పక్కకి తొలగించుకుని చాలా ఆనందకరంగా గడుపుతారు ఈ వారం. స్వాతి నక్షత్ర జాతకులు ఉద్యోగానికి సరైనటువంటి కాలానికి వెళ్ళడం, ఉద్యోగం నుంచి సరైనటువంటి కాలానికి తిరిగి రావడం అనేటటువంటి ఒక ప్రణాళికని వేసుకుని కుటుంబానికి తగినంతటి ప్రాముఖ్యాన్ని ఇస్తూ నిజంగా జీవితాన్ని సక్రమంగా తీర్చిదిద్దుకోగలిగినటువంటి వారం ఇది. అలాగే విశాఖ నక్షత్రం వారు కూడా నేను మానసికమైనటువంటి ఆందోళనని పడితే నా పిల్లలందరి మీద ఆ ప్రభావం కనిపిస్తుందనే అభిప్రాయంతో తమకి తాము ఒక నిర్ణయాన్ని చేసుకుని సంతోషకరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చే వారం కూడా ఇదే. అమోఘమైనటువంటి ఆ లింగ అష్టకాన్ని పఠించడం చాలా అవసరం. జీవితంలో ఒక మార్పుకి సంబంధించినటువంటి గుర్తింపునిచ్చిన వారం ఇది. కాబట్టి గణపతికి లాజహోమం అంటే పేలాలతో చేయబడే యాగం చాలా ఇష్టకరమైనది. ఈ వారం ఈ రాశివారు తీర్థయాత్రల్ని కానీ క్షేత్ర దర్శనానికి కానీ వెళ్ళడం అవసరం.